శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు 2024 సంవత్సరంలో మార్చి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి. తులారాశి చాలా మంచి రాశి అండి. ఈ రాశిలో పుట్టిన వారు చాలామంది గొప్పవాళ్ళుగా ఉన్నారు. అది బ్యాలెన్సింగ్. దాని యొక్క గుర్తును చూస్తేనే మనకు అనిపిస్తుంది ఏమిటి, ఒక త్రాసు, అది బ్యాలెన్స్, అది సమతుల్యంగా జీవించడం వీరికి బాగా అలవాటు. ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రాచార్యులు దైత్య గురువు అయినా కానీ అతని దగ్గర చాకచక్యము, తనను తాను కాపాడుకోవడం, ప్రేమగా ఉండడం, ఆర్థికంగా వెసులుబాటుగా ఉండడం, ఎక్కడ మాట్లాడినా కానీ తన మాటను నెగ్గించుకోవడం, మంచి మంచి లక్షణాలు కలిగి ఉంటాడు శుక్రాచార్యుడు. పాండిత్య విషయంలో కానీ, చదువు విషయంలోనే కానీ, వ్యాపార విషయంలోనే కానీ, ప్రేమ విషయంలోనే కానీ, దాంపత్య విషయంలోనే కానీ, ఏ విషయంలోనైనా వీరు కొంచెం చురుగ్గా ఉంటారు. వీరి దగ్గర ఒక చాకచక్యమైన తెలివి ఉంటుంది. ఈ తులారాశి వారు చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఇది చిత్తా నక్షత్రం ఈ యొక్క తులారాశిలోకి వస్తుంది. ఈ చిత్తా నక్షత్రం 2 పాదాల వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, ఇకపోతే బుధుడు 17 సంవత్సరాలు. ఇక స్వాతి 4 పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి. వీరికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. విశాఖ నక్షత్రం 3 పాదాలు కూడా తులారాశిలోకి వస్తాయి. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. రాశి ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మనకు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల జరిగేటివి, అది నెల మాస ఫలితాలు లేదా సంవత్సర ఫలితాలు. ఇవన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే మన జీవితాన్ని చెప్పగలుగుతాయి. ఇంకా జాతకంలో విషయాలు వేరే ఉంటాయి. జాతకంలో కనుక గ్రహాలు నీచపడిపోతే ఇక్కడ మనకు గురువు లాభం ఉన్నా కానీ పనిచేయదు. కాబట్టి మూలంగా తెలుసుకోవాల్సిన, స్థూలంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే జాతక పరిశీలన చేసుకుంటేనే కానీ జీవితంలో మనం రాణించగలం. తాత్కాలికంగా ఉపశమనానికి ఏదో చిన్న చిన్న పనులకు, ఏదో మన మనసును ఆనందంగా ఉంచడానికి ఈ గోచార ఫలితాలు, కానీ జాతకంలో ఉండే విషయాలే బాగా తెలుసుకోవాలి. దానివల్లనే బాగా లబ్ధి చేకూరుతుంది. సంవత్సరాల కొద్దీ మన నష్టాలను, సంవత్సరాల కొద్దీ మన లాభాలను, మనం ఎలా అవుతాము, ఏమవుతాం అనే విషయం తెలియజేస్తుంది జాతకం. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి 6వ ఇంట రాహు ఉన్నాడు. ఈ మాసంలో 6వ ఇంట రాహు ఉన్నప్పుడు అనుకోని అదృష్టాలు వస్తాయి. మంచి వ్యాపారం నడుస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా కానీ ఉంటే వారి ప్రయత్నాలు సఫలీకృతం అయిపోతాయి. ఇకపోతే ఈ రాహు ఎవరికైతే ఉంటాడో సినీ రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, వార్తా రంగంలో కానీ ఉన్నవారికి మంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాల విషయంలో మీరు అనుకోని ప్రయాణాలు వస్తాయి. ఆ ప్రయాణాల్లో ఆటంకాలు, లోపల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకుంటూ వేయండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలి. మీ శత్రువులు ఎవరైనా ఉంటే, ఆశ్రితగాథాలు కనుక ఉంటే ఈ మాసంలో మీరు అనుకోని అదృష్టాన్ని పొందుతారు. చాలా చిరకాలంగా ఉన్న వ్యాపారాలన్నిటి కూడా అభివృద్ధిలోకి వస్తాయి. మీకు చిరకాలంగా ఉన్న ప్రత్యర్థుల నుంచి రావాల్సిన స్థలాలు కానీ, డబ్బులు కానీ వారి తెచ్చించే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా ఉంది. ఇకపోతే 7వ ఇంట గురువు ఉన్నాడు. 2 గ్రహాలే వీరికి సహకరిస్తున్నాయి. ఆ 2 గ్రహాలలో ముఖ్యమైనది 7వ ఇంట్లో గురువు. ఈ 7వ ఇంట గురువు ఉన్న వారికి కళ్యాణ యోగాలు దగ్గరకు వచ్చాయి. ఈ తులారాశి వారికి కళ్యాణ గడియలు వచ్చేసాయి. మీరు అమ్మాయిలు అబ్బాయిలు చూసుకుంటారు కదా, మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వివాహాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధాలు బలపడతాయి. ఆర్థికంగా వెసులుబాటు గురువు 7వ ఇంట్లో ఉన్నప్పుడు మీ మాట చాతుర్యంతో మీ నడిపే బిజినెస్ ద్వారా మీకు ఆర్థిక విషయాలు లబ్ధి చేకూరుతాయి. ఇకపోతే కుటుంబంలో చక్కని వాతావరణం, మీ ఇంట్లో విందులు, వినోదాలు, శుభకార్యాలకు నిలువుగా ఉంటుంది. ఇంకా మీ స్నేహితుల ద్వారా మీకు లబ్ధి చేకూరనుంది. ఆత్మీయులు మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో ఆనందాన్ని వెలువరింపజేస్తారు.
మొత్తానికి 2 గ్రహాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు అంత పెద్దగా అనుకూలంగా లేవు. ఈ 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఇది విషయం. ఇకపోతే మనము ఈ శుక్రుడు, ఈ తులారాశి అధిపతి శుక్రుడు, అతను కనుక ఎవరి జాతకంలోనైనా కానీ మీనరాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మంచి లాభాలను చేకూరుస్తాడు. ఆర్థికంగా పరిపుష్టి చేస్తాడు. దాంపత్యంలో రమ్యమైన జీవితాన్ని ఇస్తాడు. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, అనుబంధాన్ని పెంచేస్తాడు. లగ్నం నుంచి కనుక మీనరాశిలో ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుంచి కనుక 7వ ఇంట్లో కనుక శుక్రుడు ఉండేది ఉంటే వారి దాంపత్యం అత్యద్భుతంగా ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి 2వ ఇంట శుక్రుడు ఉంటే అది మీనరాశిలో కనుక అయ్యేది ఉంటే, ఉదాహరణకు కుంభరాశిలో ఉన్నాడు అనుకోండి, కుంభం మీనం, కుంభరాశి జాతకులకు మీనరాశిలో కనుక శుక్రుడు ఉండేది ఉంటే 2వ ఇంట శుక్రుడు అత్యద్భుతమైన సంపన్నులుగా ఉంటారు. మీరు ఎంత ఖర్చు పెట్టినా కానీ తరగని ఆస్తిపాస్తులు ఉంటాయి. శుక్రుని యొక్క లక్షణం ఏమిటనంటే ఆర్థికంగా పరిపుష్టి చేయడం, స్నేహబంధాన్ని ఏర్పరచడం, ప్రేమ వ్యవహారాలు నడపడం, దంపతుల మధ్య రమ్యమైన జీవితాన్ని కలిగింపజేయడం, ఉన్నత పదవులను అలంకరించడం, విలాసవంతమైన జీవితాన్ని అనుభవింపచేయడం అది. కానీ ఎవరి జాతకంలోనైనా కానీ శుక్రుడు నీచపడితే శుక్రుని ఫలితాలు గోచార రీత్యా మనకు అందవు. ఇకపోతే చాలామంది అనుకుంటున్నారు, నాకు గురుమార్ దశ నడుస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, శుక్రమార్ దశ నడుస్తుంది గురుగారు, నేను బాగా ఉండాలి కదా. నానా, ఏ దశ నడిచినా ఏది నడిచినా నీ దశానాథుడు నీ జాతకంలో ఎక్కడ ఉన్నాడు ఆ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి లగ్నం నుంచి, అది శుక్రమార్ దశ నడిచినప్పుడు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు, ధనానికి సంబంధించిన ఫలితాలను ఇస్తాడు. అదే గురువు కనుక ఆయనే 2వ ఇంట్లో ఉంటే గురువు దశ నడిచినప్పుడు వస్తుంది. కానీ ఏ యొక్క ఫలితాలు కూడా నీ దశానాథుడు ఎక్కడ ఉన్నాడో ఆ దశాధిపతిని బట్టి వస్తాయి. కానీ ఈ దశ మంచిది ఆ దశ మంచిది అని, రాహుమార్ దశ చాలా బాధాకరంగా ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు. రాహు మంచి స్థానంలో ఉండి ఉచ్చస్థానాన్ని పొంది మంచి ఆర్థిక విషయాలలో కనుక నీ జాతకంలో ఉండేది ఉంటే అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి సంవత్సరాలను మనం అంచనా వేయాలనుకుంటే జాతకరీత్యానే కానీ, జాతకాల ద్వారానే కానీ గోచారరీత్యా కాదు. గోచారం అనేది గ్రహ సంచారం వల్ల నెల రోజులు 2 నెలలు, ఎక్కువగా అయితే 2 సంవత్సరాల వరకు శని ద్వారా తెలుసుకోవచ్చును. కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, మేము ఎదగలేకపోతున్నాము, మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మా కుటుంబం చితికిపోతుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము మీరు భావించేది ఉంటే జాతకం ద్వారా పరిష్కారం తెలుసుకోండి. ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ప్రతి జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుంది. దానికి తగినంత ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. మీకు కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను, టైమును, బర్త్ ప్లేస్ను వాట్సాప్లో పెట్టండి. మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనుమరాలజీ. నమస్కారం.